అనగనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి ఒక్కడే కొడుకు. పాపం చాలా ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే ఒకరోజు వాడు ఏడుస్తున్నాడు. అరే బాబు, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు ఏనుగు కావాలి అని ఏడ్చాడంట. అరే బాబు, నీకు ఏనుగే కదా తెచ్చి పెడతానుండు అని తీసుకొచ్చి పెట్టాట. పెడితే మళ్ళీ ఏడుస్తున్నట్ట వాడు ఆ ఏనుగుని చూసి. అరే బాబు, నీకు ఏనుగు ఇచ్చాను కదా, ఇంకెందుకురా ఏడుస్తున్నావు అంటే, ఆ ఏనుగు నా సంచిలో కావాలి అని ఏడ్చాడట. ఈ రోజుల్లో ఏడిపించే పిల్లల్ని నవ్వించడం అంత తేలిక కాదండి. పిల్లల్ని పెంచడం చాలా కష్టం కూడాను. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలంటే ముందు తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లల్ని పాలిష్డ్గా పెంచాలనుకున్నారనుకోండి, పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడ్చారని వదిలేస్తున్నాడు, పిల్లలు నవ్వుతూ పెరుగుతారు. వాళ్ళకి కష్టం సుఖం తెలిసేలా పెంచండి. ఓన్లీ ఇష్టాలు మాత్రమే ఇస్తూ పెంచకండి, చివరికి మీరు ఏడుస్తారు. తల్లిదండ్రులు అందరూ కాదండి, కొంతమందే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. టీచర్లను గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, అదేవిధంగా క్లాస్ రూమ్లో చక్కటి జవాబులు చెప్పడం నేర్పిస్తూ పెంచండి మరి.